పోనీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశానికి ఇంకో పేరు పెట్టారు, ఇండియా అనే పేరు పెట్టారు. ఈ ఇండియా అనే పేరు దేని ఆధారంగా పెట్టారండి? సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న దేశం కాబట్టి సింధు అనే దాన్ని ఇండస్ అని చెప్పేసి పిలిచారు. ఆ ఇండస్ నుంచి ఇండియా వచ్చింది. ఇప్పుడు సింధు నది ప్రాంతంలో ఉండేవాళ్ళు హిందువులు అయినప్పుడు, ఇండస్ అనేది సింధు నది పేరుతోనే వచ్చినప్పుడు సింధు ఇండియా ఒకటి కాదు. మరి ఇండియా అంటే కూడా హిందూ దేశం అనే అర్థం వస్తుంది. ఓకే, అంతే కదా. ఈవెన్ భారత రాజ్యాంగం పీఠిక మొట్టమొదటి పేజీలో కూడా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ భారత్ అనే రాసుకున్నాం. అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఇండియా అంటే ఏంటో చెప్పండి. సింధు నది ప్రాంతంలో ఉన్నవాళ్ళు అంటే హిందువులు. మరి హిందూ దేశం అని రాజ్యాంగంలోనే చెప్పిన తర్వాత ఈ గాడిద కొడుకులు ఎవడండి మాది కాదు అని చెప్పడానికి? అయినా కూడా ఇలా బొకడా పర్మిషన్ నాకు అవసరం లేదుగా. నా దేశం హిందూ దేశం అని నేను చెప్పుకోవటానికి తెల్లోడికి పుట్టినోడు చైనాడికి పుట్టినోడు నాకు ఒప్పుకోవాలా? లేకపోతే మ్యాక్ గడ్డాలు వేసుకుని తుప్పట్టిన పడవల మీదను లేకపోతే సేవ చేసిన ఒంటెల మీద ఎడారి నుంచి వచ్చినోడు వచ్చేసి ఇది హిందూ దేశమా ఇది లేకపోతే వేరే దేశమా అని ఆడ సర్టిఫై చేయాల్సింది. ఈ దేశపు మూలవాసులం మేము. మా పూర్వీకుల నుంచి మేము ఈ దేశంలోనే బ్రతుకుతున్నాం, ఈ దేశంలోనే చస్తున్నాం, ఈ దేశంలోనే మళ్ళీ పుడుతున్నాం. నేను కూడా ఈరోజు అదే అనుకుంటా. హిందువులందరికీ ఏంటంటే కోరిక, పునర్జన్మ ప్రతి ఒక్కడు నమ్ముతాడు. కానీ ప్రతి హిందువు కోరుకునేది ఒకటే, ఎప్పటికైనా సరే జన్మరాహిత్యం పొందాలి అని చెప్పేసి. అంటే ముముక్షత్వం, మోక్షాన్ని సాధించాలి, ఈ జన్మచక్రం నుంచి బయటపడాలంటాడు. కానీ నేను కానీ నాలాంటి వాళ్ళు కానీ మేము అదేం కోరుకోండి. మేము పుట్టాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలి. పుట్టిన ప్రతిసారి ఈ దేశం కోసం ధర్మం కోసం చచ్చిపోవాలి. ఇది మా కోరిక ఉంటుంది. కానీ ఇలా దేశం కోసం పుట్టాలి, దేశం కోసం చావాలి అని ఈ ఎడారి మతాల్లో ఏ మతస్థుడు కానీ, ఈ ఎర్ర కుక్కలు బిస్కెట్లు తిని పెరుగుతున్న ఊర కుక్కలు కానీ ఒక్కడన్నా అనుకుంటాడా? దేశాన్ని మేము తల్లిగా భావిస్తున్నాం, ఈ దేశాన్ని మేము దేవతగా భావిస్తూ ఉన్నాం. కనీసం ఈ దేశం ఒక రూపం ఉంది అంటే ఈ దేశానికి చాలామంది ఏమనుకుంటారంటే, వాజ్పేయి గారు ఒక అద్భుతమైన కవిత ఉందండి. ఆయన బతుకున్నప్పుడు చెప్పారు, భారత్ కోई भूमि का टुकड़ा नहीं है, भारत एक जीता जाता राष्ट्र पुरुष है. यहाँ के नदी नदी हमारे लिए गंगा है, यहाँ के कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा में बहते हुए हमारे अस्थियों को कोई कान लगाकर सुने तो एक ही आवाज आएगा, భారత్ మాతాకి జై. అంటే భారతమాత మనకు ఒక మట్టి ముక్క కాదు, నిజంగా ఒక తల్లి మనకి. అలా తల్లిలా మనం భావిస్తున్నాం. మరి అలాంటి భావన ఈ గాడిద కొడుకుల్లో ఒక్కడికైనా ఉంటుందా?